ఈ ఎర్ర బియ్యము ఒకటి 3 సార్లు మంచిగా కడగాలి. కడిగినాక ఒక గ్లాస్ బియ్యంకి 3 గ్లాసులు నీళ్ళు వేయాలి. ఈ గ్లాస్తో తీసుకున్న బియ్యము ఒక గ్లాస్ బియ్యంకి 3 గ్లాసులు నీళ్ళు వేయాలి. మధ్య మధ్యలో ఇట్లా కలపాలి. అది బెల్లంది. ఇది అయ్యప్ప స్వామికి అంటే చాలా ఇష్టం. ప్రసాదం రెడీ చేస్తున్నాను. ఒక గ్లాస్ పోసిన బెల్లము, ఇంకొక గ్లాస్ పోస్తున్నా. 2.5 గ్లాసులు ఉంది బెల్లము. ఈయన వేయాలి. ఈయన వేస్తే సరిపోతుంది, సరిపోదు. ఇది సగం గ్లాస్ ఉంటుంది. ఈయన పలుకుండాలి. మళ్ళీ బెల్లం నీళ్ళు వస్తా, బెల్లం నీళ్ళు వచ్చినాక మళ్ళీ దాంట్లో ఉడకాలి. సగం వాటర్ అవుతుంది. సగం గ్లాస్ వాటర్ వస్తున్నా బెల్లం కరగనికే. ఇది ఉడకనుకుంటున్నాను. అది దుమ్ము ఉంటుంది కదా. పచ్చి వేస్తే ఇంకా బాగుంటుంది కానీ లేదు కదా, కర్పూరం లేదు, కర్పూరం పచ్చి కర్పూరం. మీరు కూడా ఎన్నో వేసుకొని ప్రసాదం అయ్యప్ప స్వామికి ఇట్లా చేయాలి. ప్రసాదం